గుడ్ మార్నింగ్ అందరికి. సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ సంబంధించి హిస్టరీలో సెకండ్ సెమ్ జరుగుతున్నాం. అందులో ఫస్ట్ ఇయర్లో ఢిల్లీ సుల్తాన్ యుగం అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఢిల్లీ సుల్తాన్ యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఢిల్లీ సుల్తాన్ యుగం అని మనం మాట్లాడాము అంటే 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ యుగం గురించి ప్రస్తావించాం. మహమ్మద్ గోరి మరణానంతరం ఢిల్లీని సుల్తానులు రాజపరిపాలన చేశారని, అంటే ఇక్కడ ఢిల్లీ అంటే ఢిల్లీని రాజధానిగా సుల్తాన్లు రాజపరిపాలన చేశారు కాబట్టి ఇది 5 వంశాలు రాజ్య పరిపాలన కొనసాగింది కాబట్టి ఢిల్లీ సుల్తాన్ ఈ 5 రాజవంశాల్లో మొట్టమొదటి వంశమైనటువంటి బానిస వంశం గురించి మనం మాట్లాడాలి. 1206 నుంచి 1526 వరకు, ఇక్కడ 1526తో ఆగిపోయిందంటే ఢిల్లీ సుల్తాన్ యుగాన్ని ప్రారంభించినటువంటి బానిస వంశం మొదలుకొని లోడి వంశం వరకు 5 రాజవంశాలు. ఇక్కడ మనం మొదటి వంశం బానిస వంశం, రెండవ వంశం ఖిల్జీ వంశం, మూడవ రాజవంశం తుగ్లక్ వంశం, నాలుగవ వంశం సయ్యద్ వంశం, ఐదవ రాజవంశం లోడి వంశం. ఈ 5 రాజవంశాలు బానిస వంశం 1206లో స్టార్ట్ అయింది. లోడి వంశం చక్రవర్తి 1526లో ముగిసిపోయింది. 1206 నుంచి 1526 వరకు జరిగినటువంటి ఈ యొక్క ఢిల్లీని రాజధానిగా చేసింది సుల్తాన్ రాజ్య పరిపాలన చేశారు కాబట్టి ఢిల్లీ సుల్తాన్ యుగం. 1526లో లోడి వంశంలో చివరబడినటువంటి ఇబ్రహీం లోడి బాబర్కి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు ఇబ్రహీం లోడిని వధించి 1526లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడానికి జరిగారు. అందువల్ల ఇతను నూతనంగా ఈ బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారు. అంతవల్ల ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ ఏమో అర్థమైపోయింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు బాబరు కూడా ముస్లిమే కదా అని. అయితే బాబర్ ముస్లిం అయినప్పటికీ వంశ పేరు మార్చాడు, మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. మంగోలు జాతి స్త్రీ తన తల్లి అయినటువంటి మంగోలు జాతి స్త్రీ, మంగోలు నుంచి మొఘల్ అని వచ్చింది. బాబర్ యొక్క తండ్రి ఉమర్ షేక్ మీర్జా తైమూర్ వంశానికి చెందినవాడు. బాబర్ యొక్క తల్లి కుతులగ్ నిఘర్ మంగోలు జాతి స్త్రీ. తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమకు అనురాగానికి గుర్తుగా తన తల్లి యొక్క పెంపకంలో అత్యధిక కాలం తన గడిపాడు కాబట్టి తన తల్లి వంశనామధేయమైనటువంటి మంగోలు నుంచి మొఘల్ అనే పేరు వచ్చిందని మంగోలుల పేరు మీదుగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు బాబర్. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఢిల్లీ సుల్తాన్ యుగం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొదటి వంశం బానిస వంశం. బానిస వంశాన్ని స్టార్ట్ చేసింది ఎవరని చెప్పాం? కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశంలో ఇస్లామిక్ జెండాను పాస్ చేసిన, ఇస్లామిక్ మత వ్యాప్తికి నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ స్థాపకుడు. ఎందుకంటే మహమ్మద్ గోరీ యొక్క బానిసగా, మహమ్మద్ గోరీ దగ్గరికి బానిసగా నమ్మకస్తుడిగా పనిచేసి మహమ్మద్ గోరీ మరణాంతరం భారతదేశంలో బానిస వంశాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే గోరీ దగ్గర బానిసగా పనిచేస్తాడు కాబట్టి బానిస వంశం పేరు మీదుగా రాజ్య పరిపాలన స్టార్ట్ చేశాడు. తన ఇస్లాం మతానికి గుర్తుగా, తన సామ్రాజ్య పరిపాలనకు గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కుతుబ్ మినార్ని స్టార్ట్ చేశాడు. కువత్ ఉల్ ఇస్లాం అనేటువంటి మసీదు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే కుతుబ్ మినార్ ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ అయితే కుతుబ్ మినార్ పూర్తి చేసింది ఎవరని చెప్పాము లాస్ట్ క్లాస్ లో? ఎవరి గురించి మాట్లాడాలంటే ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడైనటువంటి ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ని పూర్తి చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్టార్ట్ చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఈ బానిస వంశంలో ఇంచుమించు చాలా మంది బానిసలు కానీ తమ యొక్క రాజ్య పరిపాలన స్టార్ట్ చేశారు. గోరీ దగ్గర కుతుబుద్దీన్ ఐబక్ బానిసగా పనిచేశారు. కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఇల్టుట్మిష్ బానిసగా పనిచేశారు. ఇల్టుట్మిష్ దగ్గర బాల్బన్ బానిసగా పనిచేశారు.
ఇలా ఈ యొక్క ఒకరి తర్వాత బానిసగా పనిచేస్తూ వీళ్ళ రాజ్య పరిపాలన చేశారు కాబట్టి దీన్ని బానిస వంశంగా రాజ్య పరిపాలన దీని పేరు నమోదు చేయబడింది. బానిస వంశం ప్రకటన తర్వాత రాజ్య పరిపాలన తన యొక్క కుమారుడు అస్మత్ కారణంగా కుతుబుద్దీన్ ఐబక్ అరుడైనటువంటి ఇల్టుట్మిష్ రాజ్య పరిపాలన చేశాడు. ఇల్టుట్మిష్ తర్వాత తన యొక్క కుమార్తె అయినటువంటి సుల్తానా రజియా రాజ్య పరిపాలన చేసింది. అదేవిధంగా సుల్తానా రజియా తర్వాత బానిస వంశంలోనే గొప్పవాడిగా పేరు పొందినటువంటి బాబర్ యొక్క గొప్పతనం గురించి మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. అయితే ఇది బానిస వంశానికి సంబంధించిన పరిపాలనలో బాబర్ తర్వాత తన యొక్క వారసుడిగా వచ్చినటువంటి కుమారుడు కైకుబాదు యొక్క మరణాంతరం బానిస వంశం ఇక్కడ నిర్వహించబడి భారతదేశంలో రెండవ రాజవంశం ఢిల్లీ సుల్తానుల యుగంలో రెండవ రాజవంశ పరిపాలన రావాలని చూస్తాం. ఇక్కడైతే ఈ రెండవ రాజవంశం ఖిల్జీ వంశం. ఢిల్లీ సుల్తాన్ యుగంలో రెండవ రాజవంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మొదటి రాజవంశంగా మనం దేని గురించి చెప్పాము అంటే బానిస వంశం గురించి మాట్లాడాం. ఇందులో బానిస వంశ గుర్తుపెట్టుకోవాలి. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశంలో గొప్పవాడు బాల్బన్. ఇక్కడ ఇది ఢిల్లీ సుల్తాన్ సంబంధించి నెంబర్ ఆఫ్ కాంపిటీస్ ఎగ్జామ్స్ బిట్ల కింద దేని గురించి ఎక్కువ ప్రస్తావించడం జరుగుతుంది అంటే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళ సుల్తానా రజియా. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళ సుల్తానా రజియా. ఈమె ఇల్టుట్మిష్ కుమార్తె. సుల్తానా రజియా బానిస వంశంలో గొప్పవాడు బాల్బన్. ఎందుకంటే బాల్బన్ వచ్చిన తర్వాతే సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవడం, సుల్తాన్ యొక్క సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం కానీ తన యొక్క స్థాయికి తగ్గ అధికారంతోనే మాట్లాడేవాడు, ఎల్లప్పుడూ రాజదుస్తుల్లో ఉండేవాడు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాడు, అనేక మంది పౌరులను పోషించాడు. తన యొక్క రాజమందిరంలో మద్యపానాన్ని జూదాన్ని నిషేధించాడు. తన స్థాయికి తగ్గ అధికారంతో మాట్లాడేవాడు, 10 మందిలో నమ్మేవాడు కాదు. తన యొక్క రాజుకు తగ్గ స్థాయిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం బాల్బన్ గురించి చూస్తాం. అందుకని బానిస వంశంలో గొప్పవాడిగా కీర్తించబడ్డవాడు బాల్బన్. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. లాస్ట్ క్లాస్ లో బానిస వంశం గురించి చూస్తాం. ఇప్పుడు ఖిల్జీ వంశం యొక్క గొప్పతనం ఖిల్జీ వంశం గురించి చూద్దాం. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఇది రెండవ వంశం. ఢిల్లీని పరిపాలించినటువంటి రెండవ వంశం ఖిల్జీ వంశం. మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా, మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా, రాజుగా, ప్రముఖమైనటువంటి వ్యక్తిగా తన పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తన పేరు నమోదు చేసుకున్నటువంటి పర్సన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతను ఖిల్జీ వంశంలో గొప్పవాడు. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేసినటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య చేసి, అంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ యొక్క అల్లుడే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశంలో గొప్పవాడు. తన మామగారైనటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య చేసి ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్యయుగ చరిత్రలో ప్రముఖమైనటువంటి రాజుగా ఎంచబడ్డాడు.
తన మామగారైనటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి, గొప్ప సామ్రాజ్య నిర్మాతగా పరిపాలనావేత్తగా పేరు పొందినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. మన అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. కానీ ఇక్కడ ఖిల్జీ వంశంలో గొప్పవాడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా విధానం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అల్లావుద్దీన్ ఖిల్జీ భారతదేశంలో ఇతను గొప్ప పరిపాలనావేత్తగా ఇతను ప్రవేశపెట్టినటువంటి మార్కెట్ సంస్కరణ కానివ్వండి, మార్కెట్ సంస్కరణలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, నాటి సైన్యానికి తక్కువ ధరలనే వీళ్ళకి నిత్యావసర వస్తువులు సైన్యానికి పంపించినటువంటి విధానం, అశ్వాలపై రాజముద్రను ముద్రించడం, మార్కెట్లో అనేక నూతన సంస్థలు తీసుకురావడమే ఇతడు ఖిల్జీ వంశంలో గొప్పవాడిగా కీర్తించబడ్డాడు. అతను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అతను తీసుకున్నటువంటి నూతన మార్పులు ఖిల్జీ వంశంలో అల్లావుద్దీన్ ఖిల్జీని గొప్ప పరిపాలకుడిగా కీర్తించబడ్డాడు, గొప్ప పరిపాలకుడిగా చేసినటువంటి సందర్భం మనకు తెలుస్తుంది. ఇతడు ప్రపంచ విజేత కావాలన్నటువంటి లక్ష్యంతో అధిక మొత్తంలో భారీగా సైన్యాన్ని పోషించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రపంచ విజేత కావాలన్న ఉద్దేశంతో అత్యధికమైన సైన్యాన్ని పోషించి తన చుట్టుపక్కల ఉన్నటువంటి విశాలమైనటువంటి రాజ్యం కోసం అనేక ప్రాంతాలపై దాడి చేస్తారు. ముఖ్యంగా ఇతని పరిపాలనా కాలం ఇతడు గొప్ప ఉన్నతమైన పరిపాలన అందించాడని చెప్పడానికి ప్రధాన కారణం మార్కెట్ సంస్కరణలు. నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలకి సైతం అందుబాటులోకి తీసుకురావడం కోసం ధరల నియంత్రణ చేపట్టినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటిసారిగా తన రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత తన మామగారైనటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య చేసిన అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తొలిసారిగా తన రాజ్య పరిపాలనలో ముఖ్యంగా ఈ బాహ్యల రాజ్యానికి వచ్చిన వెంటనే సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే బాహ్యల ప్రాంతానికి వారైనటువంటి కన్నదేవుడు రాజ్యానికి సంబంధించిన బాహ్యల ప్రాంతంపై దాడి చేసి ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశంలో అంటే జలాలుద్దీన్ ఖిల్జీ తన మామగారైనటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని హత్య చేసినటువంటి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ బాగేల ప్రాంతంపై దండెత్తి బాగేల ప్రాంత రాజైనటువంటి కన్నదేవుడు ఓడించడంతో పాటు అపార ధనరాశులను విలువైన సంపదను దోచుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కన్నదేవుడు వాటంకింతాడో విలువైన సంపదను దోచుకున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో నుంచి కన్నదేవుడు తన యొక్క కూతురైనటువంటి దేవదేవి ఇద్దరికి కూడా ఈ యాదవరాజు శరణిస్తారన్నమాట. అలాంటి యాదవరాజు ఉన్నటువంటి రామచంద్ర దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, శరణు చూస్తారు, ఇక వాళ్ళ దగ్గర ఆశ్రమాన్ని పొందుతారు. బాగేల ప్రాంతంపై దాడి చేసిన అనంతరం అల్లావుద్దీన్ ఖిల్జీకి అపార ధనరాశులు విలువైన సంపద దొరకడంతో పాటు ఆ రాజ్యాన్ని తన యొక్క వశం చేస్తున్న సందర్భంలో కన్నదేవుడు తన కూతురైనటువంటి దేవదేవి ఆనాటి యాదవ రాజు ఉన్నటువంటి రామచంద్ర దేవుని వేడుకోవడంతో అక్కడ శరణు చెప్తుంటూ అక్కడ వాళ్ళ దగ్గర ఉండిపోవడం అనేది జరుగుతుంది. అక్కడ రక్షణ కోసం అక్కడ ఉండిపోవడం సందర్భం మనం చూస్తాం. అనంతరం ఈ యొక్క కన్నదేవుని భార్య దేవదేవి అంటే కన్నదేవుడు కుమార్తె అయినటువంటి దేవదేవి ఇక్కడ కన్నదేవుడు ఇద్దరు కూడా యాదవ రాజు దగ్గర వెళ్ళిపోవడం అనేది జరిగిందన్నాం. కన్నదేవుడు భార్య అయినటువంటి కమలాదేవి అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. కన్నదేవుడు భార్య అయినటువంటి కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ అయినటువంటి సుల్తాన్ వివాహం చేసుకోవడం, కన్నదేవుడు కూడిన దేవదేవి రామచంద్ర దేవుని యొక్క యాదవరాజు దగ్గర శాదైన లేదా అక్కడ సరమించే యొక్క కార్యక్రమంలో ఉండిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా
అల్లావుద్దీన్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అతి కొద్ది కాలంలోనే సోమనాథ్ ఆలయంపై దాడి చేసినటువంటి సందర్భం, విలువైనటువంటి ధనరాశి కలిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆనాటి భారతదేశంలోకి అత్యంత ధనికమైనటువంటి ఆలయంగా, హిందూ ఆలయంగా పేరుపోయినటువంటి ఆలయం సోమనాథ్ ఆలయం. గుజరాత్లో ఉన్నటువంటి ఈ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి విలువైన ధనరాశి పొందినటువంటి సందర్భం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ వంశం ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకని ప్రపంచం చేత కావాలనే ఉద్దేశంతో భారతదేశంలో తన యొక్క ఉత్తర భారతదేశానికి పరిమితమైన ఢిల్లీ సుల్తాన్ని దక్షిణ భారతదేశంలో కూడా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. దక్షిణ భారతదేశ ధన్యాలకు సంబంధించి దక్షిణ భారతదేశంలో యాదవులు ఉన్నటువంటి వీళ్ళు యాదవులు దేవగిరి అనే ప్రాంతాన్ని రాజధానిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. హోయసాలులు ద్వార సముద్రాన్ని రాజధానిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాకతీయులు వరంగల్ ప్రాంతాన్ని రాజధానిగా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం. పానీలు మధుర అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ 4 రాజవంశాలు దక్షిణ భారతదేశంలో రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్న అధికారంలో ఉన్నారు. దక్షిణ భారతదేశ ఈ రాజ్యాలు సిరి సంపదలతో శాంతియుతంగా తమ రాజ్యాన్ని కొనసాగిస్తూ విరాజిస్తున్నటువంటి ఈ రాజ్యాలపై విపరీతమైనటువంటి రాజ్యకాంక్షతో రాజ్య విస్తరణ కాంక్ష ఉన్నటువంటి అల్లావుద్దీన్ యొక్క సేనలు ఈ దక్షిణ ప్రాంతంపై దాడి చేయడం అనేది జరిగింది. శాంతియుతంగా సిరి సంపదలతో తొలగుతున్నటువంటి దక్షిణ భారతదేశ రాజ్యాలుగా యాదవులు, హోయసాలులు, కాకతీయులు, పాండ్యులు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో రాజ్య విషయాలైనటువంటి కాంక్షతోటి ఆనాటి అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనాధిపతిగా, నమ్మకస్తుడిగా నిలబడినటువంటి మాలిక్ కపూర్ అని పిలుస్తాం, మాలిక్ కాఫర్ అని పిలుస్తాం, వాట్ ఎవర్ ఎలా పిలుస్తారు. మాలిక్ కపూర్ ఇతడు ఒక నపుంసకుడిగా పేర్కొన్నటువంటి ఇతను రాజుకి రాణికి మధ్య సంధానకర్తగా రాజ్య పరిపాలనలో అల్లావుద్దీన్ ఖిల్జీకి నమ్మకస్తుడిగా ఉన్నటువంటి సైనిక అధికారిగా నియమిస్తున్నాడు మాలిక్ కపూర్. ఈ మాలిక్ కపూర్ యొక్క నేతృత్వంలో దక్షిణ భారతదేశంలో యాదవులు, హోయసాలు, కాకతీయులు, పాండ్యుల రాజ్యంపై దాడి చేయడానికి ప్రయత్నం చేసి మొట్టమొదటిసారిగా మాలిక్ కపూర్ యొక్క నేతృత్వంలో అల్లావుద్దీన్ ఖిల్జీ యాదవులపై, దేవగిరి రాజ్యంపై దాడి చేసి అపారమైన ధనరాశులను సంపదను పొందినటువంటి ఈ పర్సన్ యాదవుల యొక్క రాజ్యాన్ని వశం చేసుకునే ప్రయత్నం చేయడం, తద్వారా కాకతీయులపై దాడి చేసినటువంటి సందర్భం. కాకతీయులపై దాడి చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క కాకతీయ వంశాన్ని 2వ ప్రతాపరుద్రుడు రాజ్యపరిపాలన చేస్తూ ఉంటాడు. కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్రమదేవి యొక్క మనవుడిగా రాజ్య పరిపాలన శక్తి వాడు 2వ ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి యొక్క కుమార్తె ముమ్మడమ్మ యొక్క కుమారుడు 2వ ప్రతాపరుద్రుడు. కాబట్టి రుద్రమదేవి తన మనవడైనటువంటి 2వ ప్రతాపరుద్రుడిని వారసుడిగా ప్రకటించింది. తదనంతరం రాజ్య పరిపాలన కాకతీయ వంశాన్ని రాజ్య పరిపాలన చేసినటువంటి రాజు 2వ ప్రతాపరుద్రుడు. ఈ యొక్క 2వ ప్రతాపరుద్రుడు కాకతీయ వంశానికి చెందినటువంటి ఇతను ఓరుగల రాజధానిగా రాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతిగా రాజ్య పరిపాలనలో నాయకత్వం వస్తున్నటువంటి సేనాధిపతిగా మాలిక్ కపూర్ యొక్క సైన్యం దాడి చేయగానే 2వ ప్రతాపరుద్రుడు చెంది అల్లావుద్దీన్ ఖిల్జీకి కప్పం చెల్లించుకునే ప్రయత్నం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాటమి చెందినటువంటి 2వ ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి కప్పం చెల్లించడం, తద్వారా ఓటమి చెందిన అనంతరం కప్పం చెల్లించే ఏర్పాటు చేయడం, తద్వారా హోయసలు, పాండ్యుల యొక్క ప్రాంతాలపై దాడి చేసి దక్షిణ భారతదేశంలో దిగ్విజయ యాత్రను కొనసాగించినటువంటి ప్రముఖ వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క ప్రాంతాలతో పాటుగా ఈ యొక్క పరిపాలనా సంస్కరణలో ముఖ్యమైనటువంటి పరిపాలనా సంస్థలు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలో మార్కెట్ సంస్కరణలు ఇతను ఉన్నతమైనటువంటి రాజుగా
ఖిల్జీ వంశంలో గొప్పవాడిగా పేరు పొందేలా చేశారు. ఆనాటి సైనికుల యొక్క కుటుంబాలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పంపించడం, అదేవిధంగా ఇంచుమించు ప్రతి సైనికుడికి జీతం 234 టంకాలు. అంత ముందు వరకు యొక్క రాజు కానీ రాజపరిపాలన ప్రముఖమైన వ్యక్తులుగా జాగీర్దారీ వ్యవస్థను కొనసాగిస్తే ఇతడు సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టి ప్రతి సైనికుడికి సుఖవంతమైనటువంటి జీవనం గడపడం కోసం 234 టంకాలు ఏర్పాటు చేసి వీళ్ళు జీవితంలో సుఖప్రదమైనటువంటి జీవితం గడపాలని నిత్యావసర వస్తువులు కూడా ధరలను నియంత్రణ చేసి సరఫరా చేసినటువంటి ప్రముఖమైనటువంటి రాజు ఖిల్జీ. అంతేకాకుండా వాళ్ళ యొక్క సైనికులకు ఆహార పదార్థాలను, వస్త్రాలను, ఆ పశువులను, అదేవిధంగా బానిసలను సైతం వాళ్ళకి తక్కువ ధరలకు విక్రయించేలాగా ఏర్పాటు చేసి ఈ యొక్క సైనిక సంస్కరణలు లేకపోతే ఈ యొక్క మార్కెట్ సంస్కరణలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్న విషయం తెలుసుకోవడం కోసం ఈ యొక్క మార్కెటింగ్ సంస్థల యొక్క పర్యవేక్షించడం కోసం అతను ఏం చేశారంటే మాలిక్ యాకూబ్ అనేటువంటి ఒక అధికారాన్ని నియమించాడు. మాలిక్ యాకూబ్ ఈ మార్కెట్ సంస్థలకు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలియజేయడం కోసం మాలిక్ యాకూబ్ అనేటువంటి వ్యక్తిని నియమించడం అనేది జరిగింది. ఇతని యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పరిపాలనా విధానం కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా మాలిక్ దివానీ రియాసత్ అనేటువంటి పేరు ఒకటి ప్రస్తావించడం, అతని అధికారిగా నియమించి అతని యొక్క నేతృత్వంలోనే ఈ యొక్క విధానాలు కొనసాగుతూ ఉండేవి. అయితే అతని యొక్క పరిపాలనా కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ పొందపరచడం చూద్దాం. ఇతను ప్రవేశపెట్టినటువంటి మార్కెట్ సంస్థ గురించి చూద్దాం. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్ యుగంలో రాజ్య పరిపాలన సాగించిన ఖిల్జీ వంశంలో గొప్ప చక్రవర్తిగా, మధ్య భారతీయ చరిత్రలో గొప్ప రాజుగా కీర్తించబడినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్పవాడిగా అని నా పేరు తీసుకురావడానికి ప్రధాన కారణమైన సంస్కరణలు మార్కెట్ సంస్కరణలు, ధరల నియంత్రణ, సైనిక సంస్కరణ. మార్కెట్ సంస్థలకు సంబంధించిన విషయానికి వస్తే ఆనాటి యొక్క మార్కెట్ సంస్కరణలో బియ్యం ఒక మాను అంటే ఒక మాను అంటే 10 to 12 కేజీ మధ్య ఉన్నటువంటి ఒక మాను, ఒక జిటాల్ కాస్ట్గా రూపొందించడం, బార్లీ ఒక మాను 4 జిటాల కాస్ట్, అదేవిధంగా గోధుమలు ఒక మాను 7 జిటాల ఖరీదు ఉండేలా, మేలు రకం గుర్రం 100 నుంచి 120 టంకాలు, అదేవిధంగా మేలు రకం ఆవు 10 నుంచి 12 టంకాలు, అదేవిధంగా సాధారణంగా ఆడ బానిస 20 నుంచి 40 టంకాలు, మగ బానిస అంటే రాజు దగ్గర లేకపోతే వడ్డీ వ్యాపారం దగ్గర, భూస్వాముల దగ్గర బానిసలుగా ఉన్నటువంటి మగ బానిస 20 నుంచి 30 టంకాలు, ఈ విధంగా ఉండే విధంగా అతను ఒక పట్టిక తయారు చేశారు. మార్కెట్ సంస్కరణలో మార్కెట్లో వస్తువులు విక్రయించే క్రమంలో ధరల పట్టిక రూపొందించబడింది. దాని ప్రకారమే వస్తువుల యొక్క అమ్మకాలు, కొనుగోలు నిర్వహించబడేవి. ఎప్పుడైతే దాని యొక్క మార్కెట్ సంస్కరణలు చక్కగా అమలవుతున్నాయా లేదని చూడడానికి ఒక ముఖ్యమైన అధికారిని కూడా నియమించారు. ఆ అధికారుల ద్వారా ఇవన్నీ కూడా మార్కెట్ సంస్కరణల పనితీరు సక్రమంగా జరిగిన విషయం మనకి తెలుస్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ నిరక్షరాస్యుడు. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతికి సంబంధించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ నిరక్షరాస్యుడు అయినప్పటికీ గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరు పొందాడు. ఒక రాజనీతిజ్ఞుడుగా విదేశీయుల యొక్క సహకారం పొంది స్వదేశీయుల యొక్క ఆంతరిక సమస్యలను అణిచివేసి ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సంగీతానికి, సాహిత్యానికి కవి పండితులను పోషించినటువంటి సందర్భం మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనలో తన సామ్రాజ్యంలో ఆస్థాన కవులుగా అమీర్ ఖుస్రు, అమీర్ హాసన్ అనేటువంటి వ్యక్తులు, ఈ కవులు
పర్షియన్ భాష, పర్షియన్ కవులు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సామ్రాజ్యంలో, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంలో ఆదరణ పొందినటువంటి కవులుగా మనకు తెలుస్తుంది. అమీర్ ఖుస్రూ, అమీర్ హాసన్ వంటి పర్షియన్ కవులు ఎవరి ఆదరణ పొందారు, ఎవరి ఆస్థానంలో పనిచేస్తారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రాజ్య యొక్క ఆధ్వర్యంలో, అతని యొక్క ఆస్థానంలో వీళ్ళు ఆస్థాన కవులుగా పనిచేస్తున్న సందర్భాన్ని తెలుస్తుంది. అయితే చివరికి ఎంత గొప్ప రాజ్య పరిపాలన అందించి రాజ్య అభివృద్ధికి, తన రాజ్యం యొక్క ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో తన యొక్క ఇస్లామిక్ యొక్క రాజ్య పరిపాలనకు నాంది పలికి, తన యొక్క నమ్మిన పొంటిగా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి మాలిక్ కఫర్ యొక్క నేతృత్వంలో యాదవుల రాజ్యమైనటువంటి దేవగిరిపై దాడి చేశాడని, విలువైన సంపదను పొందగలిగాడని దక్షిణ భారతదేశం. అదేవిధంగా హోయసర్ల రాజ్యమైనటువంటి ద్వార సముద్రంపై దాడి చేశాడు. ఆనాటి కాకతీయుల రాజైనటువంటి రెండవ ప్రతాపరుద్రునిపై దాడి చేసి, వరంగల్పై దాడి చేసి, రెండవ ప్రతాపరుద్రుడి నుంచి కప్పం వసూలు చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. పాండ్యుల రాజధాని మధురపై దాడి చేసి ఆ పాండ్యుల రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం గురించి మనం చూస్తాం. దక్షిణ భారతదేశంలో కూడా రాజ్య పరిపాలన చేసినట్టు ప్రయత్నించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ కేవలం క్రీస్తు శకం 1314వ సంవత్సరంలో మాలిక్ కఫూర్ ఎవరినైతే నమ్మకంగా ఉంచాడో, ఎవరైనా నమ్మిన బట్టిగా పనిచేసినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ నమ్మిన బట్టిగా పనిచేసినటువంటి మాలిక్ కఫూరే చివరికి తినేటువంటి భోజన పదార్థంలో విషం పెట్టి చంపాలని చరిత్రకారుల అభిప్రాయం. చివరికి క్రీస్తు శకం 1316వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీని మాలిక్ కఫూరే విషం పెట్టి చంపేశాడు అనేది చరిత్రకారుల అభిప్రాయం. చివరికి అల్లావుద్దీన్ ఖిల్జీ మరణాంతరం అతని యొక్క వారసులు అసమర్థులు కావడం వల్ల, పరిపాలనలో తగిన పరిజ్ఞానం లేకపోవడం వల్ల 1320వ సంవత్సరంలో నసిరుద్దీన్ ఖస్రూ అని తన వారసుల చివరివాడిగా ఉన్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క వారసత్వంలో చివరివాడిగా ఉన్నటువంటి నసిరుద్దీన్ ఖస్రూ అనేటువంటి వ్యక్తిని హత్య చేసి 1325లో తుగ్లక్ వంశాన్ని నూతన రాజ్య స్థాపన చేయడానికి ఘాజీ మాలిక్ అనేటువంటి సర్దార్ ఘియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి పేరు మీదుగా తుగ్లక్ వంశాన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఘాజీ మాలిక్ అసలు పేరే ఘియాజుద్దీన్ తుగ్లక్. నసిరుద్దీన్ హత్య చేసి, ఖిల్జీ వంశంలో చెరవడినటువంటి నసిరుద్దీన్ హత్య చేసి ఘాజీ మాలిక్ అనే పేరు పొందినటువంటి ఇతను ఘియాజుద్దీన్ తుగ్లక్, ఘాజీ మాలిక్ లేదా ఘియాజుద్దీన్ తుగ్లక్ నూతన వంశ రాజ్య పరిపాలన స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇతనితో ఢిల్లీని రాజధానిగా ఖిల్జీ వంశం అనంతరం నూతన వంశం ఏది స్టార్ట్ అవుతుందంటే తుగ్లక్ వంశ రాజ్య పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఢిల్లీని రాజధానిగా మొదటిది బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం రాజ్య పరిపాలన స్టార్ట్ అవుతుంది. మనం ఇందులో ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ యుగంలో 5 రాజవంశాల గురించి మాట్లాడాం. అందులో మొట్టమొదటి రాజవంశం బానిస వంశం అని, బానిస వంశంలో చివరి వాడినటువంటి మొట్టమొదటి వంశం బానిస వంశం అని, బానిస వంశంలో చివరి వాడినటువంటి కైకబాదును హత్య చేసి ఖిల్జీ
వంశం రూపొందించబడింది, ఖిల్జీ వంశం స్టార్ట్ అయింది. ఖిల్జీ వంశంలో చివరి పడినటువంటి నసీరుద్దీన్ ఖస్రూ హత్య చేసి తుగ్లక్ వంశం స్టార్ట్ అయింది. ఇక్కడ బానిస వంశాన్ని స్టార్ట్ చేసినది స్థాపకుడు ఎవరు అంటే ఐబక్. బానిస వంశాన్ని 1206లో ఢిల్లీ రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన స్టార్ట్ చేసింది ఎవరంటే ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్టార్ట్ చేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసినటువంటి ఈ బానిస వంశంలో చివరి వాడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క మనవడైనటువంటి కైకుబాదు బానిస వంశంలో చివరివాడు. ఎందుకంటే ఈ కైకుబాదుని హత్య చేసి ఖిల్జీ వంశానికి సంబంధించినటువంటి గియాసుద్దీన్ తుగ్లక్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేవాడు ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేశాడు. బానిస వంశంలో చివరివాడైనటువంటి కైకుబాదుని హత్య చేసి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేవాడు ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేశాడు. మరి ఖిల్జీ వంశంలో చివరివాడైనటువంటి నసరుద్దీన్ ఖస్రూని హత్య చేసి తుగ్లక్ వంశాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్. గజా మల్లిక్ అనేటువంటి పేరు ఉన్నటువంటి గియాసుద్దీన్ తుగ్లక్ మూడవ వంశమైనటువంటి గియాసుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి పూర్తి వివరణ చేద్దాం. అంటే ఇక్కడ బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం మాట్లాడుతున్నాం. తర్వాత సయ్యద్ వంశం, లోడీ వంశం. ఈ 5 రాజ్యాల పరిపాలన గురించి మనం మాట్లాడితే 1526లో లోడీ వంశంలో చివరాడైనటువంటి ఇబ్రహీం లోడీ అని ప్రస్తావన తర్వాత మనకి బాబర్ మొఘల్ పీరియడ్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. అందువల్ల ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో బానిస ఖిల్జీ వంశం గురించి చూస్తాం. తర్వాత తుగ్లక్ వంశం యొక్క పరిపాలనా విధానం గురించి ఒకసారి చూద్దాం. ఓకే.